హలో నమస్తే. ది డ్యూయల్ డబల్ స్టాండర్డ్నెస్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పార్టీలు అంటే మూడు: టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో డబల్ స్టాండర్డ్ యాక్టింగ్ ఎలా చేస్తున్నారని చెప్తున్నాను నేను. ఎలా యాక్టింగ్ చేస్తున్నారంటే, ఇక్కడ రాజమౌళి వర్సెస్ బీఫ్ కాట్ ఇన్ విశాఖపట్నం, ఈ రెండు ఇష్యూస్లో ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు అనేది మీకు చెప్తున్నా. ఓకే, ఫస్ట్ బీఫ్ దొరికింది విశాఖపట్నంలో 1.89 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 2 లక్షల కేజీల బీఫ్, కౌ మీటే, ఆవు మాసమే దొరికింది వాళ్ళకి. అక్కడ చాలా శుతిమెత్తనగా, ఇది చాలా శుతిమెత్తన కొట్టేది ఏపీ ఎన్డీఏ, చాలా శుతిమెత్తన కొట్టి రాజమౌళి దగ్గర మాత్రం విజృంభిస్తున్నారు. రాజమౌళి ఏమనలా, అతనేమన్నాడంటే, అతనేదో ఫ్రస్ట్రేషన్లో, మా నాన్నగారు ఏదో నమ్ముతాడు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు. ఓకే, మరి మా నాన్నగారు నమ్ముతారు కదా, మరి ఇది ఎందుకు పోయింది, స్క్రీన్ ఎందుకు పోయింది అని అన్నాడు ఫ్రస్ట్రేషన్లో. ఓకే, దానికి సరే మా వాళ్ళు మేము హట్ అయ్యాము అది ఇది అన్నారు. సరే, హట్ అయ్యారంటే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే అది వాళ్ళకి సంబంధించింది. ఓకే, బట్ నేనేమన్నానంటే, ఈ రెండింటి విషయంలో పొలిటికల్ పార్టీలుగా ఎన్డీఏ ఏం చేసింది, నేషనల్ మీడియా ఏం చేసింది, నేషనల్ లీడర్స్ ఏం చేస్తారు, ఈ మూడింటి గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎన్డీఏ ఏం చేసింది చూద్దాం. వీళ్ళు బీఫ్ దొరికిన తర్వాత గల్ఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి బీఫ్ దొరికింది వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల కేజీల బీఫ్ దొరికింది అప్రాక్సిమేట్గా. దాని వెనక ఎవరున్నారు అనేది తెలియదు. 1972 ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ ఏదైతే ఉందో దానికి వైలేషన్ జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ హిందూ ధర్మం గురించి ప్రమోట్ చేసి ఓట్లు అడిగిన గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు జరిగింది కాబట్టి దాని ప్రకారం 6 నెలలు జైలు వేయాలి ఎవరన్నా కానీ కౌ స్లాటర్ చేస్తే. 6 నెలల వరకు జైల్లో ఉండేది. ఫోరెన్సిక్ టెస్ట్లు కన్ఫర్మ్ చేసినవి పక్కాగా ఇది బీఫ్ కౌ మీట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసింది ఫోరెన్సిక్ రిపోర్ట్. మన సనాతన ధర్మానికి సంబంధించిన మన రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మీరు ఇమ్మీడియట్గా లింక్ ఎక్కడుందో కనుక్కోండి, పోలీసులకు ఆర్డర్ ఇచ్చారు, సప్లై చైన్ కనుక్కోండి, ఎక్కడెక్కడైతే గ్యాంగులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కౌ స్లాటర్ చేస్తున్నారో కనుక్కోండి అన్నారు. కానీ నోటీసు ఓన్లీ ఆ ఓనర్ ఎవరైతే గోడౌన్ ఓనర్కి మాత్రమే నోటీస్ ఇచ్చారు తప్ప దాని పైన వాళ్ళకి నోటీస్ ఇచ్చినట్టు ఇంతవరకు అయితే సమాచారం లేదు మనకి. న్యూస్ ప్రకారం లోపల ఇచ్చారని తెలియదు. న్యూస్ ప్రకారం పైన వాళ్ళకి నోటీస్ ఇచ్చినట్టయితే మాత్రం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట పోలీసులు వినలేదు అని ఇంకొకసారి, అంటే త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి నా మాట లేదు పోలీసులు, నేను ఆర్డర్ ఇచ్చాను అని త్వరలో రెడీగా ఉన్నాడు అనేది ఒకటైతే మనకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు మనం ఇంకో దానికి సిద్ధంగా ఉండాలి. ఏమనంటే, మరి పోలీసులు నా మాట వినలేదు, ఇదిగో కౌ వధ చేశారు, దానికి ఏమంటారు, నేను ఆర్డర్ ఇస్తే పోలీసులు పట్టుకోలేదంట. రేపొద్దున వాళ్ళు విడిపోయారు అనుకోండి, టీడీపీ జనసేన విడిపోయింది అనుకోండి, అప్పుడు వాడతాడు దాన్ని. విశాఖపట్నంలో టీడీపీ వాళ్ళు 2 లక్షల కేజీలు కౌ వధ చేశారు, మన సనాతన ధర్మానికి దెబ్బ జరిగింది అని అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడుగా మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎందుకంటే పొత్తు ధర్మం సనాతన ధర్మం కంటే పొత్తు ధర్మం చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీలకి సనాతన ధర్మం ఎంత ఇది ఇంపార్టెంటో పొత్తు ధర్మం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారన్నమాట ఈ యొక్క ఎన్డీఏకి సంబంధించి. బట్ నేను ఒక మంచి హిందూ సహోదరులని అడిగితే వాళ్ళు సనాతన ధర్మమే బెస్ట్, పొత్తు ధర్మం సెకండరీ అన్నారు. హిందూ ధర్మం ప్రైమరీ, హిందూ ధర్మాన్ని కాపాడటమే ఒక హిందువుని యొక్క లక్షణము, ఒక హిందువుని యొక్క ధర్మము. ఈ పొత్తు ధర్మం ఇవన్నీ పొలిటికల్ పార్టీలకు సంబంధించినవి. సనాతన ధర్మం కోసం పొలిటికల్ ధర్మాన్ని పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేయాలి, ఎందుకంటే అది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలకి సనాతన ధర్మం కంటే పొత్తు ధర్మం ఇంపార్టెంట్ కాబట్టి సైలెంట్గా ఉన్నారు. అంటే వీళ్ళలో కూడా నిజాయితీపరమైన హిందువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలని ఒకటి మీకు కన్ఫర్మ్ అయింది. ఓకే, పాయింట్ 1. ఓకే, నిజమైనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఓకే,
ఎందుకంటే రేపు పొద్దున నేను బాపట్లలో పోటీ చేయబోతున్నాను. మా బాపట్లలో ఉన్నటువంటి అన్ని 7 నియోజకవర్గాలు ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ ఈ విషయం మీరు మాట్లాడండి. మీరంతా ఎందుకంటే రేపొద్దున హిందువులే నన్ను గెలిపించబోతున్నారు. బాపట్లలో ఈ హిందూ సహోదరులు నన్ను గెలిపిస్తారు. ఎందుకంటే నేను నిజాయితీగా మాట్లాడతాను, ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా మాట్లాడతాను. కాబట్టి వీళ్ళకి నేను ఈ యొక్క బాపట్ల నియోజకవర్గంలో ఉన్న హిందూ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇది ఏదైతే ఉందో ఈ పొత్తు ధర్మం అని వాళ్ళు సైలెంట్గా ఉన్నారో, కానీ నిజాయితీమైన హిందువులు సనాతన ధర్మం మీద మాట్లాడాలి, పొత్తు ధర్మం మీద కాదు. కాబట్టి మీరు మాట్లాడండి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను బాపట్ల నియోజకవర్గ ప్రజలకి. దానికి సంబంధించి రెండోది రాజమౌళి విషయం చూద్దాం. రాజమౌళి ఆయన అయితే సినిమా కష్టపడి నైట్ అంతా పడి ఎవరో డోన్లు వేసి ఆయన ఏమంటారు లీక్ చేస్తున్నారని చెప్పేసి ఆయన ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదట. రిలీజ్ చేయకపోతే ఎవరో డ్రోన్ చేశారట, పైరసీ చేస్తున్నారు అక్కడి నుంచి అని మళ్ళీ వీడియోలు తీస్తారని చెప్పి అతను కూడా చేస్తారు. డైరెక్ట్గా వెళ్ళాడట ప్రజెంటేషన్కి. అక్కడ టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి అన్ని సినిమాలు తీసేటువంటి ఒక డైరెక్టర్, చాలా కూల్గా ఉండేటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే మరి చూడండి, అతను ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అయింది. ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అయినప్పుడు ఆయన నమ్ముకున్న దేవుణ్ణి, ఆయన ప్రార్థించిన దేవుణ్ణి ఆయన డిసప్పాయింట్మెంట్ చేసేటట్లు ఆయనకి ఆ ఫండమెంటల్ రైట్ ఉంది. మనం అట్టేయమని మనం అనకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ చేస్తారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అందరూ చేస్తారు. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఎవరో చెప్తారు నువ్వు ప్రార్థన చేయని నీకు ఉద్యోగం వచ్చిందని చెప్తారు. ఉద్యోగం రాలేదనుకో వాడు డిసప్పాయింట్ అవుతాడు. ఏమైనా పొదుగులు ప్రార్థన చేయమంటూ నాకు ఉద్యోగం వచ్చింది, రాలేదు, ఉద్యోగం రాదేం లేదు అన్నాడు అనుకో, నువ్వు నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నువ్వు అట్లా తిట్టకూడదంటే వాడు నువ్వు ప్రార్థన చేశాడు, వాడికి ఉద్యోగం రాలే, వాడు ఫ్రస్ట్రేషన్లో అంటాడు, అతని ఇష్టం అది. ఓకే, మన అనుభవాలు దెబ్బతిన్నాయని చెప్పి మనం అనకూడదు. జీసస్ని అంటావా, బైబిల్ని అంటావా అని అనకూడదు. ఎందుకంటే అతను ప్రార్థన చేశాడు, అతనికి జరగలేదు. He has a right to express his disappointment towards his God to whom he prayed. అలాగే ముస్లిమ్స్ వాళ్ళ కోరుకున్నది జరగకపోతే దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ డిసప్పాయింట్మెంట్ టు దేర్ గాడ్ హూమ్ దే ప్రేడ్. రాజమౌళి గారు కూడా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ భార్య హనుమాన్ భక్తులంట ప్రార్థన చేసి ఉంటారు, కానీ అక్కడ టెక్నికల్ గ్లిచ్ అయింది. హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిసప్పాయింట్మెంట్ టు హిస్ గాడ్. దెన్ వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం? మన ప్రాబ్లం ఏంది? మధ్యలో ప్రాబ్లం లేదు కదా. ఆయన డిసప్పాయింట్మెంట్, వాళ్ళు ఎవరు ప్రార్థన చేశారు, వాళ్ళ దేవుడు ఆయన డిసప్పాయింట్మెంట్ ఎక్స్పెక్ట్. ఇక మేము అనుభవాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అక్కడ ఎక్కడ హైదరాబాద్లో ఒక మేడం కూర్చొని ఇది రుబ్బురోలు రుద్దుతా ఒక వీడియో పెట్టారనమాట. హైదరాబాద్లో ఏం పేరు ఏదో ఉంది, మాధవీలత గారు. ఓకే, బీజేపీ ఎంపీ మాధవీలత గారు ఇట్లా రుబ్బుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సరే, అలా నాకు తప్పేమనలేదు, అవమానించవద్దు దేవుణ్ణి అంది. సరే, ఆమె వీడియో చూశాను, వీడియో ఆమెమి కాంట్రవర్షియల్ లేకుండా మాట్లాడింది. ఓకే, సరే, నేనేమన్నానంటే ఇప్పుడు మాధవీలత గారు చికోటి ప్రవీణ్ అని ఒక వ్యక్తిగా రెస్పాండ్ అయ్యాడు. సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది రెస్పెక్ట్ ఎన్డీఏకి సంబంధించి రాజమౌళి గారి మీద. ఇప్పుడు నేనేమనంటే ఈ రెండు కంపేర్ చేస్తే the impact of criticism on Rajamouli versus the beef cart. They're aggressive, they're slow down on beef cart and aggressive on Rajamouli, which is not fair. In fact, Rajamouli has a right to express his disappointment to God whom he prayed. Anka right undi. But in the beef anedi, these people doesn't have right to kill the animal whom we pray, and I mean Hindus pray. Okay, our Hindu brothers will pray, their cow as their goddess, and these people killed, and government also banned it, and here there is no right, but here there's very smart, soft, they're very hard. And that's what I'm only comparing the soft and hardness of Rajamouli issue versus beef issue. That's only my concern. Okay, point one. Next, నేషనల్ మీడియా వాళ్ళు ఏం చేశారు? నేషనల్ మీడియా వాళ్ళు ఇదే కనుక బీఫ్ కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో కనుక దొరుకుంటే ఒరే నాయన బిర్యానీ చేసి ఉండేవాళ్ళు ఆ ఛానల్లో కూర్చొని. బిర్యానీ చేసి కీమా చేసి ఆ ఇష్యూని కీమా చేసి బిర్యానీ చేసి నేషనల్ వ్యాప్తంగా టీవీలోనే ఉండి పెట్టేవాళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి సంబంధించిన గవర్నమెంట్లో దొరికింది కాబట్టి నేషనల్ మీడియాకి ఆ న్యూస్ ఒక న్యూస్ కాదు, వాళ్ళకి న్యూస్ కాదు. వాళ్ళకి ఎప్పుడు న్యూస్, రాహుల్ గాంధీని తిడితే న్యూస్, స్టాలిన్ని తిడితే న్యూస్, మమతా బెనర్జీ కాంట్రవర్సీలు ఇరుక్కుంటే న్యూస్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కర్ణాటక, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఎక్కడ ఉంది కాంగ్రెస్, ఓకే, తమిళనాడు, తెలంగాణ, ఇట్లా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ న్యూస్ వాళ్ళకి. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కేజీల బీఫ్ దొరికితే నేషనల్ మీడియాకి న్యూస్ కాదు. దట్ ఈస్ నాట్ ఎ బ్రేకింగ్ న్యూస్ ఫర్ దామ్. ఇది సరే. నేషనల్ లీడర్స్ గురించి మాట్లాడదాం. నేషనల్ లీడర్స్, అక్కడున్న నేషనల్ లీడర్స్ ఏమో ఈయన రాజా రామ్మోహన్ రాయ్ మీద తిడుతున్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ని తిడుతున్నారు, రాజ్యాంగాన్ని తిడుతున్నారు, అంబేద్కర్ గారిని తిడుతున్నారు, ఏమంటారు జాతీయ జెండాని తిడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కానీ బీఫ్ దొరికింది అని మాత్రం తిడతలే పైన ఉన్నటువంటి వాళ్ళు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను చెప్పేదాన్ని అల్టిమేట్గా ఇది రాజకీయమే తప్ప మతం ఏమి లేదు. వి లవ్ హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్, మనందరం కూడా కలిసి జీవించాలి. ఈ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ క్రీడలో మీరు పడకూడదు, మనం పడొద్దు. నేను ఇంకోసారి చెప్తాను, నేను బాపట్లలో పోటీ చేస్తున్నాను అంటే నేను ప్రతి వీడియోలో అప్పుడప్పుడు అట్లా హింట్ ఇస్తూ ఉంటాను, నేను బాపట్లలో పోటీ చేస్తున్నానని. నేను మీకు సబ్జెక్ట్ ఇస్తా, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ మై ఫండమెంటల్ రైట్ టు ప్రమోట్ మై సెల్ఫ్. ఓకే, ఇట్ ఈస్ మై ఛానల్ అండ్ మై వీడియోస్, ప్లీజ్ బేర్ విత్ మీ. నేను బాపట్ల పోటీ చేస్తాను. రేపు పొద్దున హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సహోదరులు మొత్తం నాకు ఓటేసి మీరు గెలిపించండి. ఇట్లాంటి రాజకీయాన్ని బయటపెట్టడానికి నేనున్నాను ముందు. ఇదంతా రాజకీయం ఇది. ఈ రాజకీయాన్ని బయటపెట్టి సెక్యులర్ ఇండియా, సెక్యులర్ స్టేట్, సెక్యులర్ బాపట్లని నేను తయారు చేస్తాను. సెక్యులర్ బాపట్ల కాన్స్టిట్యుయెన్సీ అంటే సెక్యులర్ నియోజకవర్గాలు 7 నేను తయారు చేస్తాను. సెక్యులర్ సోషల్ బాపట్ల. థ్యాంక్ యూ, నమస్కారం.